ఇప్పటికే ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. చూద్దాం. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒక టీచర్, 2 పట్టభద్రుల స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని గాది రామయ్య సీతారామయ్య స్కూల్లో చంద్రబాబు, నారా లోకేష్లు ఓటు వేయడానికి వచ్చారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఒక టీచర్, 2 పట్టభద్రుల స్థానానికి గాను పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని గాది రామయ్య సీతారామమ్మ స్కూల్లో చంద్రబాబు, నారా లోకేష్లు ఓటు వేయడానికి వచ్చారు.